చాలా రకాల అక్రమంగా ఎవరైతే చెరువులు ఆక్రమించి కట్టారో నిర్మాణాలకు సంబంధించి హైడ్రా దూకుడుగా వెళ్తుంది మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, సో నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ నాగార్జున ట్వీట్ చేయడం, హైకోర్టును ఆశ్రయించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఏం చెప్తారు సార్? ఒకటి మేడం, ప్రజాస్వామ్యంలో ఏంటంటే రాజ్యాంగబద్ధంగా మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కానివ్వండి, ఈ ఉన్నటువంటి పొలిటికల్ సినారియో మనం చూస్తూ ఉంటే ఏంటంటే రాజ్యాంగం అనేది చట్టం అనేది అందరికి సేమ్ వర్తించాలండి. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునే వ్యక్తి నుంచి మొదలుకుంటే రాజకీయంగా గానీ వ్యాపారంగా గానీ రాష్ట్రపతి నుంచి అనిల్ అంబానీ ఆదాని వరకు సేమ్ వర్తించాలా. రాజ్యాంగం అనేది ఇంప్లిమెంటేషన్ కావాలా. కానీ హలో మేడం, వినిపిస్తుంది నరసింహ గారు, చెప్పండి. అయితే దురదృష్టం ఏంటంటే చట్టం అనేది ఎక్కడ పనిచేస్తుందంటే పేదోంతాన్నేమో చాలా 100% పనిచేస్తుంది. ధనవంతుతానికి వచ్చే వరకు, ఇంప్లిమెంట్స్ ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చే వరకు చట్టం పనిచేయదండి. నేనేమంటున్నానంటే ఏది ఏమైనప్పటికీ ఏంటంటే హైడ్రా యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు జరుగుతున్న రంగనాథ్ అనే ఇతని ఆఫీసర్ అధికారి నియమించబడ్డాక రంగనాథ్ అనే వ్యక్తి కమిషనర్ గా వచ్చిన తర్వాత ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దీని 100కి 100 నేను సపోర్ట్ చేస్తున్నానండి వ్యక్తిగతంగా. కానీ సేమ్ టైంలో ఏంటంటే కొంతమంది ఏంటంటే అది బఫర్ జోన్ లో ఉందా, లేకపోతే ఆ జోన్ లో ఉందా, ఈ జోన్ లో ఉందా, దానికి అనుమతులు ఉన్నాయా, అనుమతులు లేవా అనేది ఒకసారి పరిశీలించినట్టయితే ఎప్పుడు కూడా ఏంటంటే ఏ కన్స్ట్రక్షన్ జరిగినా అక్కడ అధికారులు ఉంటారండి. అంటే హెచ్ఎండిఏ పరిధిలో కానివ్వండి, లేకపోతే ఈ ఎఫ్టిఎల్ పరిధిలో కానీ దానికి సంబంధిత అధికారులు ఉంటారు ఏది పర్మిషన్స్ ఇవ్వడానికి. ఆ అధికారులను కూడా వాళ్ళని సస్పెండ్ చేయాల్సినట్టు అవసరం ఉంది. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఏంటంటే ఈ నాగార్జున కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇంకే రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరు ఏమైనప్పటికీ ఈ హైడ్రా యొక్క యాక్టివిటీస్ ను 100% అందరు సపోర్ట్ చేయాలా. ఈ కమిషనర్ రంగనాథ్ ఏవైతే చేస్తున్నాడో, దూకుడుగా వ్యవహరిస్తుండో, దీనికి సపోర్ట్ గా ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కావచ్చు, మా గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పుడు సపోర్ట్ చేసింది. అయితే నేనేమంటున్నా అంటే దీన్ని సపోర్ట్ చేయాల్సిందే. కానీ నాగార్జున అనే వ్యక్తి తన ఇంప్లిమెంట్స్ ను ఉపయోగించుకొని హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకోవడం కూడా దురదృష్టం ఉంది. ఇదైతే మేము చెప్పదలుచుకున్నాం. ఇలాంటి వాళ్ళు ఎవరున్నప్పటికీ ఏంటంటే ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉండే కట్టడాలు కన్స్ట్రక్షన్ చేయడం వల్ల, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల నదీ పరివాహక ప్రాంతం కానీ, భూగర్భ జలాలు కానీ, పర్యావరణం కానీ నష్టమవుతుంది. కాబట్టి దాన్ని ఎవరైనా ఖండించాల్సిందని మేము కోరుకుంటామండి. అంటే ఇప్పుడు వెళ్ళి స్టే తెచ్చుకోవడం దురదృష్టకరం అంటే ఏ విధంగా చెప్తున్నారు నరసింహ గారు మీరు? ఎందుకంటున్నా ఈ మాట అంటే నాగార్జున ఇదే మొదలు కాదండి. టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మేము కూల్చోడానికి ప్రయత్నం చేసినాం. అంటే ఇప్పుడు న్యాయస్థానాలకు ఒక అడుగు మనం ముందుకేసి మాట్లాడి న్యాయస్థానాలకు వ్యతిరేకంగా ఒక వాడు మనం ఉపయోగించకూడదేమో అవసరం ఉంటుందేమో. న్యాయ నిర్ణేతలు చేసినటువంటి ఆదేశాలను కూడా ఒక్కొక్కసారి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకి తెలియదా అండి? ఏ ప్రభుత్వమైనా పోయినసారి టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఒకసారి ఆదేశాల తర్వాత అది బఫర్ జోన్ లకు వచ్చిందా లేదా ఎఫ్టీఎల్ కి వచ్చిందా అన్నప్పుడు వాళ్ళు నోటీస్ చేసినంత ఒక అధికారి ఒక పాయింట్అవుట్ చేసి ఒక కన్స్ట్రక్షన్ పరిధికి పోతున్నట్టునే అక్కడ ఏదో లోపం ఉన్నట్టు కదా. ఆ లోపాన్ని పరిగణించి ఇప్పుడు ఆ అధికారులు అయితే ప్రూవ్ చేస్తున్నారు కదా, దానికి మళ్ళీ స్టే ఇవ్వడం కూడా అధికారులు కూడా తప్పే కదా, చట్టాన్ని కూడా తప్పే కదా. న్యాయాన్ని కాపాడుతున్న న్యాయ నిర్ణేత కూడా తప్పు అనేది మనసు కప్పకూడదండి. ఇప్పుడు స్టే తెచ్చినంత మాత్రాన ఆయన అధికారుల గురించి వెళ్ళిపోవడం కూడా దురదృష్టం కదా. అది కాదంటారా మీరు? అంటే ఇప్పుడు నాగార్జున చెప్పేది ఏంటంటే అది అక్రమ నిర్మాణం కాదు, ఒకవేళ అక్రమ నిర్మాణం అయ్యుండి గతంలోనే కోర్టు చెప్పుంటే నేనే కూల్చివేసేవాడిని అని చెప్పి ఆయన చెప్తున్నారు. అది ఒక ప్రైవేట్ స్థలం అని చెప్పి చెప్తున్నారు కదా. సో కాదు అనుకున్నారు కాబట్టి వెళ్ళుంటారు కదా కోర్టుకి. మాట్లాడేటప్పుడు చట్టం అనేది ఏంటంటే 2 రకాలుగా ఏంటంటే ఇంతకుముందే చెప్పిన ధనవంతుతానికి వచ్చే వరకేమో చట్టం అనేది 1% కూడా పనిచేయడానికి వెనుకలు చేస్తూ ఉంటది, దోబుచులాడుతుంటది చట్టం తన యొక్క ఆచరణను ఇంప్లిమెంట్ చేయడానికి. అదే పేదోడి దగ్గరకు వచ్చే వరకు 100% కాదు 200% పనిచేస్తుంది. ఇది నేను చెప్పదలుచుకున్నాను ఫస్ట్. ఓకే సార్. కోటేశ్వర గారు.